నా ఓన్ బిర్యానీ. ఎస్. ఎలా చేస్తారు? టిప్స్ ఏమైనా ఉన్నాయా మీ బిర్యానీకి? మేబీ దీనికి ఒక ప్లాన్ ఉంది. సో ఒక ప్లాన్ ఉంది, నేను చెప్తాను. దాని ప్రాసెస్ మీదనే ఉన్నాను. సో కొత్త ఫామ్ లా కనిపెడుతున్నారు. సరే, నేను ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. హౌ డూ యూ మేనేజ్ యువర్ స్ట్రెస్ మైండ్ సెట్? యువర్ గర్ల్, మీకంటే ఒక థింగ్స్ ఉంటాయి అండ్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ చాలా స్విచ్ ఆన్ అవుతుంది. ఫ్రమ్ చైల్డ్హుడ్ ఓన్లీ ఐఎమ్ కంప్లీట్ డిఫరెంట్ చైల్డ్. డిఫరెంట్ చైల్డ్ అంటే మళ్ళీ కొత్తగా thumbnail పెట్టొద్దు. అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు ఫ్రెండ్స్ ఎక్కువ అలా ఏం లేదు. నేను మోస్ట్లీ సోలోగానే ఉండడం ఇష్టపడుతుంటే చిన్నప్పటి నుంచి కూడా. స్కూల్ నుంచి ఇంటికి, ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చడం, ఇంట్లో ఉండడం అంతే. మ్యాక్స్ టు మ్యాక్స్ నాకు ఫ్రెండ్స్ ఉంటే ఒకరు ఇద్దరు అంతే. ఇప్పుడు కూడా మనకి షో కోసం అడుగుతూ ఉంటారు అనమాట, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు చెప్పండి, వాళ్ళకి ఏమైనా సర్ప్రైజ్ ప్లాన్. ఎవరు లేరండి. హమీద ఫ్రెండ్స్ లేకుండా ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటారు. సో అక్కడ నుంచి నాకు ఎవరు టచ్లో లేరు, కాల్కటా నుంచి. సో ఇప్పుడు అక్కడ కూడా ఎలా ఒకదాని ఉండేది, ఇప్పుడు కూడా ఇక్కడ కూడా వెరీ ఫ్యూ ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి. బట్ ఫ్యూ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ అంటే కొంచెం టచ్లో ఉండే ఫ్రెండ్ కాజల్. బిగ్ బాస్ లో గొడవ పడ్డాము. ఇప్పుడైతే సార్ అంటే మీరు కలిసిపోయారు సార్ బాగా. అంటే లోపల ఉన్నప్పుడు మైండ్ సెట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. బికాజ్ ఎవ్రీ వన్ థింగ్స్ అబౌట్ ద గేమ్. ఇప్పుడు తన ఇది చెప్తుంది అంటే మేబీ షీ ఈజ్ మ్యానిపులేటింగ్, మేబీ తన గేమ్కి ప్రాఫిట్ అవ్వాలని చేస్తుందేమో, ఇలాంటి మైండ్ సెట్ ఉంటాయి. ఎవరిని నమ్మాలి, ఎవరు ఎలా గేమ్ ప్లే చేస్తున్నారు అనేది మనకు తెలియదు. కాబట్టి అక్కడ కొంచెం క్లాషెస్ వచ్చేస్తాయి. బట్ బయటికి వచ్చిన తర్వాత వెన్ యూ మీట్, నేను కాజల్ అయితే బయటికి వచ్చిన తర్వాత 1-2 times అలా మాట్లాడుకున్నాము, షోస్లో మాట్లాడుకున్నాము. నేను కాజల్ ఎక్కడి నుంచి క్లోజ్ అయ్యామంటే మన మానస్ పెళ్ళి ఉండే కదా, సో ఆ ట్రావెలింగ్లో ఎక్స్ప్లోర్ చేసాము. ఏంటి ఏం జరిగింది, నువ్వు ఎలా ఫీల్ అయ్యావు, నేను ఎలా ఫీల్ అయ్యాను. అక్కడ నుంచి ఇంకా క్లోజ్ అయిపోయా. ఇప్పుడు వరకు టచ్లోనే ఉన్నాను కాజల్తో అయితే. స్ట్రెస్ తర్వాత మీరు ఫ్రెండ్ ఎవరు అడిగారు కాబట్టి ఇది చెప్పాను. స్ట్రెస్ అనేది నాకు తెలీదు, బికాజ్ ఐ డోంట్ టేక్ స్ట్రెస్. అంటే అది ఎక్కువ ఎక్కించండి, ఏది ఎప్పుడు జరగాలి అప్పుడు జరిగిపోతుంది అని తత్ వంశీ అనే నమ్ముతాను అంతే. లెట్ ఇట్ బి హౌ ఇట్ ఈస్, డోంట్ గెలికిఫై. ఒకసారి దీని రీజన్స్ చెప్పండి, ఏంటిది, ఏమేమి ఉన్నాయి? బిగ్ బాస్ తర్వాత కూడా చెప్పాను ఇది. హమీదా ఖాతూన్. హమీదా ఖాతూనా? హెచ్కే ఇంగ్లీష్. వాడు చేసిన వాడు చైనీస్, అందుకని. సో ఇది వచ్చేసి ఇన్ఫినిటీ సింబల్, మీ అందరికీ తెలుసు, ఇట్స్ మై ఫేవరెట్. అండ్ ఇది నాకు పెట్స్ ఉన్నాయి కాబట్టి, సో ఆ పెట్స్ నాకు 6 ఉన్నాయి. సో అందరిది ఒకటి వేసుకుంటే ఫుల్ అయిపోతుంది అని. అవును, అందుకనే కామన్ గా ఆన్లైన్ నుంచి తీసి పెట్టించుకున్నాను అనమాట. పప్పీస్ 4 cats 2 dogs. 4 cats లో ఒక క్యాట్ ఉంటే అది లాస్ట్ ఇయర్ చనిపోయింది అనమాట. సో దాని రిప్లేస్మెంట్కి నాకు కాజల్ గిఫ్ట్ ఇచ్చింది నా బర్త్డేకి, లాస్ట్ బర్త్డేకి. సో సేమ్ అలాంటి గ్రే కలర్ క్యాట్ని గిఫ్ట్ ఇచ్చింది అనమాట కాజల్. అదే చెప్పారు కదా, స్ట్రెస్ అంటే అదే చెప్పాలి. 6 puppies ఉన్నాయంటే ఇంకేముంటాయి? 6 pets ఉన్నాయి. పప్పీస్ అంటే 2 dogs, ఒకటి జర్మన్ షెపర్డ్, ఒకటి మాల్టీస్ అండ్ 4 cats. సో వాళ్ళు ఉండడం వల్ల ఇంకా నేను అంత స్ట్రెస్ తీసుకోను. ఏది ప్రతి దానికి చిన్నదానికి ఏం ఆలోచించను. ఏది హార్ట్ బ్రేక్ అంటే ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత కూడా నా క్యాట్ చనిపోయినప్పుడే ఐ వాజ్ లైక్ 3-4 days like traumatized, cried. I got all this swelling because of crying. బికాజ్ నేను ఎప్పుడు నా క్లోజ్గా ఎవరిని అన్నా, బికాజ్ నేను రిలేటివ్స్ అంతా ఎవరితో అంత టచ్లో ఉండను అనమాట. నాకు అంత క్లోజ్గా ఉండి దగ్గర నుంచి వెళ్ళిపోయడం చూసింది నా క్యాట్నే అనమాట. సో ఆ ఫీలింగ్ నేను ఎప్పుడు ఆన్లైన్లో కూడా పెట్స్ చనిపోతాయి వీడియోస్ ఇవన్నీ చూస్తుంటే చూసి బాధపడుతుండే. బట్ వెన్ ఐ వాజ్ గోయింగ్ త్రూ దట్ ఫ్రేజ్, ఇట్ ఈస్ రియలీ హార్డ్. అంటే ఎవరైనా పెట్స్ ఉంటేనే వాళ్ళకి అది అర్థమవుతుంది.